శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 ఫిబ్రవరి 2026 నుంచి 7 ఫిబ్రవరి 2026 వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథునంలో వక్రించిన గురువుగారు, అలాగే కర్కాటకంలో చంద్రుడు, సింహంలో కేతువు, మకర రాశిలో శుక్ర కుజ బుధ రవి, కుంభంలో రాహువు, మీనంలో శనిగారు ఉన్నారు. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధ శుక్రులు ఇద్దరు కూడా కుంభరాశిలోకి వెళ్ళి ఉన్నారు. చంద్రుని యొక్క గమనము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఈ వారం గ్రహ సమ్మేళనాల విశేషాంశాలు ఏమిటి అంటే, చతుర్గ్రహ కూటమి మకర రాశిలో ఏర్పడింది. గత 3 వారాలుగా మనం చెప్పుకుంటూ ఉన్నాము. అయితే దీనివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయా అంటే, ప్రమాదాలు తక్కువ గాని, ఇల్లీగల్ కాంటాక్ట్స్ గాని, లేదా వివాహేతర సంబంధాలు గాని, అనారోగ్యాలు గాని, అవిధేయత, పెద్దలంటే విధేయత లేకపోవడం గాని, ఇలాంటివన్నీ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ వారంలోనే మధ్యలో ఇంచుమించుగా 4వ తేదీ నుంచే 2 గ్రహాల యొక్క స్థితులు మారిపోయి రాహు గారితో కలుస్తున్నాయి. బుధ శుక్రులు ఇద్దరు. మరి ఈ బుధ శుక్రులు ఇద్దరు రాహు గారితో కలవడం వల్ల ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా చెప్పుకోవచ్చా మనం అనంటే, ఇక్కడ కూడా కొన్ని రకాల అనారోగ్యాలు, కొన్ని రకాల ఇబ్బందులు కనబడుతున్నాయి. అవి ఏమిటి అంటే, వివాహేతర సంబంధాలు ఉండడము, వివాహ జీవితంలో అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడము, చిలిపి తగాదాలే చిలికి గాలివానవ్వడం, చర్మ వ్యాధులకి అవకాశం ఉండడం, వినికిడి శక్తి తగ్గడము, వ్యాపార వర్గాలలో అనుకూలత లేకపోవడము, కళాకారులకి చాలా వరకు ఇబ్బందులు ఉండడము, కళాత్మకమైన విషయాలలో కళాత్మకమైనటువంటి వస్తువులు తయారు చేయడం గాని, అవి అమ్మడం గాని, కళలకి సంబంధించి గాని కొంత ఆదరణ తగ్గడం ప్రజలలో, ఇలాంటివి కొంచెం బాధించినట్టుగా ఉంటాయి. అయితే ఈ బుధ శుక్ర రాహు గ్రహాలకి ప్రతి వ్యక్తి కూడా రాశితో సంబంధం లేకుండా స్తోత్రపారాయణాలు చేసుకోండి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి ఇక్కడ బుధ శుక్ర రాహుల మీద ప్రసరిస్తూ ఉన్న కారణం చేత ధన ఆదాయం పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది, దైవభక్తి పెరుగుతుంది. ఈ విధమైనటువంటి ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. ఇక మిగతా గ్రహాల యొక్క దృష్టులు కేవలం రాశుల మీదే ఉంటున్నాయి కాబట్టి, రాశి మీద ప్రభావం కన్నా రాశిలో గ్రహం ఉండడం వల్ల ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది. అయితే ఆ రాశి మీద ప్రభావాన్ని కూడా మనం చెప్పుకుంటాము. ఏ రాశి చెప్పుకునేటప్పుడు ఆ రాశి ఫలితాలలో అవి చెప్పుకుందాము అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాశుల్లోకి వెళ్దాం. కన్యారాశి వారికి బలమైనటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహాలు ఏవైనా ఉన్నాయా అంటే అది రాహు మాత్రమే. ఇక్కడ శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము 5వ స్థానంలో ఉంది, వారాంతంలో 6ంలోకి వెళ్ళిపోతుంది. అలాగే చంద్రుని యొక్క గమనము లాభస్థానంలో ఉంది, వారాంతంలోకి వచ్చేటప్పటికి 2ంలోకి వెళ్ళిపోతుంది. అంటే బలమైనటువంటి ఫలితాలు ఇచ్చే గ్రహం ఏది అంటే రాహు గారు మాత్రమే 6వ స్థానంలో యోగిస్తూ ఉన్నారు. అనుకోని విధంగా ధనం వస్తుంది, విజయం వస్తుంది, కీర్తి ప్రతిష్టలు వస్తాయి, ఆరోగ్యం బాగుంటుంది, స్నేహితులు, బంధువర్గం వీరందరూ చక్కటి సహాయ సహకారాలు అందిస్తారు, మనోబలం పెరుగుతుంది, సంతానం పట్ల కాస్త సంతృప్తి కనిపిస్తూ ఉంటుంది. మిగతా విషయాలండి ప్రతిదీ జాగ్రత్తగా ఉండాల్సిందే. కుటుంబ విషయం గాని, అన్నదమ్ముల విషయం గాని, మాతృవర్గరీత్యా కానీ, వారాంతంలోకి శుక్రగ్రహం మారేటప్పటికీ సంతాన రీత్యా గాని, అలాగే భార్యాభర్తల అన్యోన్యత గాని, వ్యాపార భాగస్వాములు గాని, పబ్లిక్ రిలేషన్స్ గాని, రాజకీయ నాయకులు గాని, ఎవరినైనా తీసుకోండి, ఏ అంశమైనా తీసుకోండి, అంత అనుకూలతలు కనిపించబోవడం లేదు. దూర ప్రాంత ప్రయాణాలు అలాగే ఉన్నాయి, శ్రమ కూర్చి ఉద్యోగ జీవితము అలాగే ఉంది, మీరు చేసే దాన ధర్మాలు అలాగే ఉన్నాయి, కార్మికులు, కర్షకులు, చేతి వృత్తుల వారు, వారందరికీ కూడా అంత అనుకూల పరిస్థితులు అయితే ఏం కనబడబోవడం లేదు. వ్యవసాయదారులకి కొంచెం బాగుంది అని చెప్పాలి, విద్యార్థులకి కొంచెం బాగుంది అని చెప్పాలి. మరి మిగతా అన్ని విషయాలలోనూ పూర్తి ఓర్పు కలిగి ఉండాలి. కన్యారాశి వారికి రాశి మీద ఉన్నటువంటి శనిగారి యొక్క దృష్టి ఫలితం అంత బాగా లేదు. ఇది చాలా చెప్పదగ్గ సూచన. వ్యక్తిత్వం దెబ్బతింటుంది. ఏ ఇద్దరితో సంబంధ బాంధవ్యాలు బాగుంటాయో వారితో చెడగొట్టేటట్టుగా చూస్తారు. ప్రతి విషయంలోనూ ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. గ్రహస్థితులు
ఇక్కడ పంచమ స్థానంలో చతుర్గ్రహ కూటం ఏర్పడింది. కోణ స్థానంలో ఏర్పడి ఉన్నప్పుడు కొంచెం బలోపేతంగా ఉంటాయి అవి. కానీ మిత్రగ్రహాలు శత్రుగ్రహాలు 2 గ్రహాలు సమ్మిళితమై సంచరిస్తూ ఉన్నాయి. మిత్రగ్రహాలు 2 కూడా షష్టంలోకి వెళ్ళిపోతూ ఉండగా శత్రుగ్రహాలు 2 కూడా పంచమంలో ఉండిపోయాయి. సంతాన విషయంలో మరీ జాగ్రత్త. మరి షష్ఠ స్థానంలో బుధుడు బాగున్నారు, అయితే వినికిడి శక్తి లోపం ఉండడానికి అవకాశం ఉంది. ఇది కూడా చెప్పదగ్గ సూచన. చర్మ వ్యాధుల గురించి కేర్ తీసుకోవాలి, ఇది కూడా చెప్పదగ్గ సూచన. ఏది ఏమైనా చాలా జాగ్రత్తలు పాటించి ఉంటూ ఉండండి. ఇది మరీ చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ, ఈ వారంలో గ్రహస్థితులు అంత బాగా అనుకూలించకపోవడం చేత నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి, వీలైతే ఒకసారి హోమం చేసుకోండి. చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి, ఈ పెద్ద గ్రహాల యొక్క అనుకూలత ఏమాత్రం లేదు కాబట్టి దాన్ని అనుకూలత చేసుకోవడం కోసం ఒక్కసారి ఈ పెద్ద పూజ చేసుకోవడం చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. పాటించండి, ప్రశాంత జీవితంతో ఉండండి. ఒకవేళ మాకు శక్తి లేదండి, మేము అంత పెద్ద ఖర్చులు పెట్టలేము అనుకున్నట్లయితే భగవంతునికి సర్వస్య శరణాగత అవ్వండి. అన్ని విధాలా ఆయన కరుణిస్తాడు. శుభం. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః. ఈ రాశివారు నవగ్రహ ధ్యాన శ్లోకం అయినటువంటి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యము పఠించడం ద్వారా లేదా వినడం ద్వారా మీకు మరింత మేలు జరుగుతుంది. అలాగే మీ మనస్సంకల్పం ఏదైతే ఉందో అది సిద్ధించే అవకాశం ఉన్నది. శని గ్రహం యొక్క అనుకూలత కొరకు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఓం క్రాం క్రీం క్రౌం సహ శనయే నమః.